లగేజ్ అందరం నేనైతే చాలా బాగున్నానంట. ఈరోజు అయితే మనమైతే కొన్ని మూవీ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఏంటంటే షిన్చాన్ నుంచి 2 మూవీ అప్డేట్స్ అండ్ డోరేమోన్ నుంచి ఒక మూవీ అప్డేట్ అయితే వచ్చింది. అవన్నీ నేనైతే ఇప్పుడు చెప్తాను. అవి చెప్పే ముందు నేనైతే చిన్న అప్డేట్ ఇవ్వాలి మీకు, అది చెప్తాను. మీకు ఒకవేళ ఈ అప్డేట్ నచ్చకపోతే, అంటే ఇంట్రెస్ట్ లేకపోతే చూడడానికి వీడియోని అయితే స్కిప్ చేయండి. ఎక్కడి వరకు అంటే వీడియో ఒక 1 మినిట్ 10 సెకండ్స్కి స్కిప్ చేసుకోండి. అక్కడి నుంచి అయితే మూవీ అప్డేట్స్ అయితే చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే నేను ఒక అప్డేట్ చెప్తాను మీకు. ఏంటంటే మూవీ అప్డేట్స్ ఏమున్నా సరే నేను లక్ అండ్ మే తెలుగులో పెడతాను అనమాట. అండ్ ఎక్స్ప్లెనేషన్స్, మూవీ రివ్యూస్ అండ్ టాప్ యానిమే రికమెండేషన్స్ ఇవి ఏమైనా ఉంటే యానిమే స్టార్స్ తెలుగులో పెడతాను నేను. ఇలా ఎందుకంటే నేను అప్డేట్స్ అనుకున్నది యాక్చువల్గా ఏంటంటే అప్డేట్స్ లక్ అండ్ మే తెలుగులో పెడదాము అని అనుకున్నాను. పోన్ ఏంటైందంటే అప్డేట్స్ కూడా నేను యానిమే స్టార్స్ తెలుగులోనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇది వాడకపోతే దీని సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు. సో అది నాకు నచ్చదు. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే అప్డేట్స్ మాత్రమే ఇందులో, అండ్ మిగతా ఏవైనా ఉంటే అది యానిమే స్టార్స్ తెలుగులోనే పెడతాను. ఇప్పుడు మన వీడియో మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏంటంటే డోరేమోన్ ద మూవీ నోబితాస్ న్యూ డైనోసార్ మూవీ అయితే వస్తుంది. ఏంటంటే ఈ మూవీ నేను చెప్పాను మీకు ఆల్రెడీ 25th డిసెంబర్న వస్తుంది అని. ఒకవేళ ఆ టైంకి రాకపోతే న్యూ ఇయర్కి అలాగ వస్తుంది అని అన్నాను మీకు. ఇప్పుడు అదే అయ్యింది. ఏంటంటే న్యూ ఇయర్కి రావట్లేదు మూవీ, నేను చెప్పినట్టు 25th డిసెంబర్న మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12 PM అయితే వస్తుంది మూవీ. అంటే ఎందుకంటే నవీన్ మార్నింగ్ కాదని అన్నాను కదా, అది అందుకనే. అంటే 12 PM అయితే వస్తుంది మూవీ, ఆఫ్టర్నూన్ అనమాట. చక్కటి టైం ఇది. 25th డిసెంబర్ అందరూ ఖాళీగానే ఉంటారు. అండ్ 12 PM కంటే కరెక్ట్గా చూస్తారు అనమాట. అండ్ ఇదే ఇంకా రీజనల్ డబ్స్ అన్నింటిలోనే వస్తుంది. అంటే లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజెస్లో అయితే మూవీ అయితే వస్తుంది అనమాట. డోరేమోన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఊపిరి పీల్చుకోండి, డోరేమోన్ వస్తున్నాడు న్యూ మూవీతో స్కై యూటోపియా. ఇయర్లో చూసారా ఎన్ని మూవీస్ వస్తున్నాయి డోరేమోన్ నుంచి, అదే నాకు బుర్రపాడైపోయింది. అండ్ ఇంకా బుర్రపాడే విషయం ఏంటంటే షిన్చాన్ స్పైసీ కాల్స్ కాబట్టి డాన్సర్స్ అయితే వస్తుంది మూవీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మీకు ముందే చెప్పాను ఇది మార్చ్ ఆర్ మే, జూన్ ఆ టైంలో వస్తుంది అని అన్నాను. బట్ షాకింగ్ విషయం ఏంటంటే సోనియా కూడా అనౌన్స్ చేశాడు. ఏంటంటే ఈ మూవీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో రాదు, మీకు ఈ ఇయర్లోనే నేను దింపేస్తాను, ఎందుకు మీరు కామ్గా ఉండండి అని అన్నాడు. ఏంటంటే 25th డిసెంబర్న ఈ మూవీ వస్తుంది. అండ్ ఏంటంటే 16 days 16 మూవీస్ అయినా ఒక న్యూ అప్డేట్ అయితే స్టార్ట్ చేశాడంటే 16 days 16 మూవీస్ వేస్తాడు. అలాగే 25th డిసెంబర్న మనకి థర్స్డే మార్నింగ్ 11 AM ఈ మూవీ వస్తుంది. స్పైసీ కాల్స్ ఆఫ్ డాన్సర్స్ ఎవ్వరు మిస్ చేయకండి, చాలా బాగుంటుందంట మూవీ. నేను చూసి రివ్యూ చేస్తాను. 11 AM అంటే 12 కల్లా అయిపోతే ఈ మూవీ చూసి ఫస్ట్ ఇది రివ్యూ చేస్తాను. దాని తర్వాత అది చూస్తాను. మరి 11 AM నుంచి 12:30 అంటే నాకు అవుతుందో లేదు చూద్దాం ఫస్ట్. ఎందుకంటే 2 మూవీస్ చూడాలి కదా నేను. ఇది 11 AM to 12:30 అంటే నాకు అక్కడే అయిపోద్ది సగం టైము. ఇప్పుడు మళ్ళీ అప్పుడు వెళ్ళి డోరేమోన్ మూవీ చూడాలన్నా కూడా అవ్వదు, అప్పుడు అర్థం అవ్వదు అనమాట. సో ఏదో చేయలే, ఇది 11 AMకి వస్తుంది కాబట్టి ఇది చూసేస్తాను. సాయంత్రం ఎప్పుడో మనకి మూవీ వస్తుంది కదా, అప్పుడు నేను అది కూడా చూసి 2 టీజీలో అప్లోడ్ చేస్తాను నేను. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే క్రేయోన్ షిన్చాన్ ద మూవీ స్ట్రేంజ్ అండ్ మిస్టీరియస్ మై యూకే వెకేషన్ అనమాట. ఈ మూవీ జానర్ విషయానికి వస్తే హారర్ అండ్ మిస్టరీ. ఇలాగ వచ్చింది టెంకాజ్ అకాడమీ, నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ మూవీ షిన్చాన్కి 33rd మూవీ. అండ్ క్రేయోన్ షిన్చాన్ బ్యాటిల్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చింది కదా, ఈ 3D మూవీతో కలుపుకుంటే 34 మూవీస్ తీసాడు అనమాట షిన్చాన్. 34th మూవీ ఈ కొత్తగా వస్తున్న మూవీ అనమాట, యూకే వెకేషన్ మూవీ. అండ్ ఈ మూవీని తీసేస్తే 33 మూవీస్ తీసాడు షిన్చాన్. అది అయితే ఈ మూవీ జానర్ హారర్ అండ్ మిస్టరీ జానర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఈ మూవీ. నెక్స్ట్ ఇయర్ మాత్రం డేట్ మాత్రం అనౌన్స్ చేశారు, అంటే ఇయర్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇది పక్కా వస్తుంది. మన తెలుగులో కూడా వస్తుంది, డైరెక్ట్ డబ్ అయిపోద్ది మన తెలుగులో కూడా. ఎలాగైతే కాస్కాబీ డాన్సర్స్ని డబ్ చేశారో అలాగే ఈ మూవీని కూడా మన తెలుగులో కూడా ఎట్ ఏ టైం డబ్ చేసి జపాన్లోని మన ఇండియాలోని రెండిట్లోనే ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తారనమాట ఈ మూవీని కూడా. అందరూ ఊపిరి పీల్చుకోండి షిన్చాన్ ఫ్యాన్స్. ఈ మూవీ గురించి నేనైతే స్పెషల్గా వెయిట్ చేస్తాను ఈ మూవీ గురించి, ఎందుకంటే ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ అనమాట. ఇది ఫన్తో పాటు అదరగొట్టేస్తాడు ఇంక షిన్చాన్. మరి అప్డేట్స్ నచ్చినట్లయితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనుక అలా పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇలాంటి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. బై బై గైస్, ఇంకోటితో మీ ముందుకు వస్తా.